హాయ్ వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్ వావేం రుచి వారం వారం మనం డిఫరెంట్ కంట్రీస్ వంటల్ని కలిసి ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. దాంతోపాటు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కూడా తెలుసుకుంటున్నాం. ప్రతి వారం ఒక వేరే కంట్రీలో అడుగుపెట్టి అక్కడ బోల్డ్ అని విషయాలు తెలుసుకుని ఆ కుజిన్ ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు అప్పుడప్పుడైతే ఒక స్టెప్ బ్యాక్ తీసుకుని మన ఇండియన్ కుజిన్ కూడా ప్రపంచవ్యాప్తంగా ఎలా ఇన్ఫ్లుయెన్స్ అయ్యింది, వేరే కంట్రీస్ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేసిందో కూడా కొంచెం ఆగి చూస్తే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మీకు విషయం తెలుసా, ఈ వారం మొత్తం మనం సౌత్ ఆఫ్రికన్ కుజిన్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాం కదా. సౌత్ ఆఫ్రికన్ కుజిన్ అనేది ఒక రకమైన వంటకాలు మనకు కనిపిస్తే మనకి సౌత్ ఆఫ్రికన్ ఇండియన్ కుజిన్ అని కూడా కనిపిస్తూ ఉంటుంది. అంతగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది మన ఇండియన్ కుజిన్. సో ఈరోజు డైరెక్ట్గా మన ఇండియన్ కుజిన్ పాపులారిటీ అండ్ ఇన్ఫ్లుయెన్స్ గురించి స్టార్ట్ చేశాను కాబట్టి హింట్ వచ్చేసింది కదా. ఇండియన్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఒక బ్యూటిఫుల్ సిటీలో మంచి ఇంపార్టెంట్ ఫేమస్ కర్రీని ఈరోజు ఎక్స్ప్లోర్ చేద్దాము మన ఫస్ట్ రెసిపీలా. దీని పేరే డర్బన్ చికెన్ కర్రీ. డర్బన్ అనేది సౌత్ ఆఫ్రికాలో ఒక వెరీ ఫేమస్ సిటీ అని మనకు తెలిసిన విషయం. కానీ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే అక్కడున్న మన ఇండియన్ కాన్సులేట్ కన్ఫర్మ్ చేసిందట, ప్రపంచంలోనే ఎటువంటి సిటీలో లేనన్ని ఇండియన్స్ ఈ డర్బన్ అనే ప్రదేశంలోనే ఉన్నారట. ఇన్ఫ్యాక్ట్ డర్బన్కి ముద్దు పేర్లా మినీ ఇండియా అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇంత ఫేమస్గా, ఇంత ఎక్కువగా, ఇంత స్ట్రాంగ్గా మన కల్చర్ ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పుడు అక్కడి వంటకాలు కూడా మారిపోతాయి కదా. సో ఈజీగా చెప్పేయాలంటే ఇన్సైడ్ సీక్రెట్, బేసిక్గా డర్బన్ చికెన్ కర్రీ అని చెప్పినా కూడాను మంచి స్పైసీ చికెన్ కర్రీని ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. ట్రెడిషనలీ చూస్తే ఇక్కడ యూస్ చేసే ఇంగ్రీడియంట్స్లో ఈ చికెన్ కర్రీలో కోకోనట్ మిల్క్ని యాడ్ చేసేవారట. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఇన్ఫ్లుయెన్స్ ఏం లేదు. సో లేని ఇంగ్రీడియంట్స్ గురించి ఎందుకు, ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేసుకుందాం. నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను పొటాటోస్, అంటే ఆలు ఆల్రెడీ పీల్ చేసి కట్ చేసి పెట్టుకున్నవి. దీంతో పాటు రెడ్ బెల్ పెప్పర్స్, ఎల్లో బెల్ పెప్పర్స్ అండ్ క్యాప్సికమ్. ఏది లేకపోతే సింపుల్గా క్యాప్సికమ్ కూడా యూస్ చేయండి, సరిపోతుంది. కలర్ కోసం వైబ్రెన్సీగా ఉంటుంది కాబట్టి వెరైటీ ఆఫ్ కలర్స్ యూస్ చేస్తున్నాను. అండ్ చికెన్ కర్రీలో చికెన్ లేకపోతే ఎలా, ట్రెడిషనలీ ముందాక అనుకున్నట్టుగా ఫిష్ తోటి ఈ రెసిపీని తయారు చేసుకునేవారు. కానీ కొంచెం మోడర్నైజ్డ్ వర్షన్ కాబట్టి అండ్ చికెన్ ఈజీగా అందరు ఇష్టపడతారు కాబట్టి చికెన్ తోటి రెసిపీని ట్రై చేద్దాం. దీంతో పాటు నేను యూస్ చేస్తున్నాను కాస్త సాంఫ్ అండ్ యూస్ చేద్దాం కొంచెం సినమన్ స్టిక్స్ అండ్ రోజ్మెరీ. దీంతో పాటు వేసుకుందాం కాస్త సన్నగా తరుక్కున్న వెల్లుల్లిపాయలు, కారపొడి, కాజూన్ స్పైస్ వేసుకుందాం, కాస్త టమాటో కెచప్ అండ్ నెయ్యి. నేను బటర్ యూస్ చేయట్లేదు ప్రతిసారిలాగా, ఈసారి నెయ్యిని యూస్ చేస్తున్నాను ఆ ఇండియన్ ఫ్లేవర్స్ అండ్ రిచ్నెస్ కోసం. వేసుకుందాం అందులో వెల్లుల్లిపాయల సన్నగా తరుక్కున్నవి. అండ్ దీంతో పాటు వేసుకుందాం కాస్త కర్రీ స్పైస్, కర్రీ పౌడర్ అని కూడా అంటారు, ధనియాలు, హోల్ ధనియాలు. అండ్ ఫైనలీ ఆనియన్స్. ఎప్పుడైనా కూడా మంచి రిచ్ కర్రీ యూస్ చేస్తున్నాము అంటే దాంట్లో బోల్డ్ అని వెరైటీ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ అండ్ స్పైసెస్ యాడ్ చేస్తే ఇంకా కొంచెం వైబ్రెంట్గా, డిఫరెంట్గా కనిపిస్తుంది. ఈ ఒక్క డర్బన్ చికెన్ కర్రీని తయారు చేసుకుంటే ఎటువంటి వేరే ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు, ఆర్ వేరే రెసిపీస్ అంటూ అవసరం లేదు. సింపుల్ ప్లెయిన్ రైస్ తోటి ఇట్స్ గోయింగ్ టు టేస్ట్ పర్ఫెక్ట్ లైక్ ఎ ట్రీట్. ఓకే, ఆల్రెడీ నేను ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసేసుకున్నాను ఇప్పుడు ఫస్ట్. ఇన్ఫ్యాక్ట్ అసలు ఈ రెసిపీ ఆరిజిన్ అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అదేంటో తెలుసా, బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ మనల్ని పరిపాలించే టైంలోనే సౌత్ ఆఫ్రికాలో కూడా షుగర్ కేన్ అంటే మన ఈ చెరుకు ఫ్యాక్టరీస్ కూడా పెట్టారట. సో అక్కడ పనిచేయడానికి ఇక్కడి నుంచి ఇండియన్స్ని తీసుకెళ్లేవారట. సో ఇండియన్స్ అక్కడికి వెళ్ళినప్పుడు మన టచ్ అండ్ ఫ్లేవర్ యాడ్ చేయాలి కదా, అలా ఈ చికెన్ కర్రీని తయారు చేసుకుని ఎంజాయ్ చేసేవారు. అక్కడి నుంచి మొదలయ్యి ఇలా ఫేమస్, అదే డర్బన్ అనే ఒక సిటీకే పేరు వచ్చేటట్టుగా ఈ కర్రీ మారిపోయిందనమాట. ఆల్రెడీ ఇప్పుడు వేసేసుకుందాం అందులో వెల్లుల్లిపాయలు అండ్ ఈ డ్రై స్పైసెస్, కాస్త సినమన్ అండ్ డ్రైడ్ రోజ్మెరీ అండ్ కొంచెం ఈ సాంఫ్ కూడా. ఇంట్రెస్టింగ్ రైట్. కాస్త హోల్ ధనియాలు నేను లైట్గా రోస్ట్ చేసి పెట్టుకున్నాను. ఇలా రోస్ట్ చేసుకోవడంతో ఆయిల్స్ రిలీజ్ అయ్యి ఇంకా రిచ్గా ఉంటుంది. ఇప్పుడు నేను ఇందులో కొంచెం నెయ్యి వేసుకుంటాను. ఫైనల్గా అంతా అయిపోయాక ఇంకా కొంచెం నెయ్యి వేసుకుందాం. మనం ఇక్కడ పాలక్ పనీర్ అవన్నీ తయారు చేసుకునేటప్పుడు పైన కొంచెం క్రీమ్ వేసుకుంటాం కదా, అలాగే. ఫస్ట్ నేను వేసుకుంటాను ఇందులో పెద్దగా కట్ చేసుకున్న ఈ రా పొటాటో ముక్కల్నే. ఆలు కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఫస్ట్ పొటాటోస్ని యాడ్ చేసుకున్నాను. దీనిలో యాడ్ చేసుకుందాం ఆనియన్స్, కొంచెం పెద్దగానే చంకీగా కట్ చేస్తున్నాను.
నేను యూజ్ చేసే చికెన్ ముక్కలు కర్రీ కట్ పీసెస్ కాబట్టి వెజిటేబుల్స్ కూడా కొంచెం పెద్దగా అంటేనే బాగుంటుంది. గుడ్. వేసేసుకుందాం ఈ పెప్పర్స్ మిక్స్చర్ని ఆర్ జస్ట్ క్యాప్సికమ్ కూడా ఇందాక అనుకున్నట్టుగా యూజ్ చేయొచ్చు. వన్ మోర్ క్విక్ మిక్స్. అన్ని స్పైసెస్ ఎస్పెషలీ మనం వేసుకున్న ఆ సాంఫ్ ఉంటుంది కదా, చిటపట్లాడుతుంది, ఒక డిఫరెంట్ క్రంచ్ని యాడ్ చేస్తుంది ఐఎమ్ షూర్. ఇప్పుడు ఇందులో మనం వేసుకుందాం ఈ చికెన్ ముక్కల్ని, కర్రీ కట్ చికెన్ పీసెస్. ఈ వెజిటేబుల్ మిక్స్చర్లో నేను అన్ని కైండ్ ఆఫ్ స్పైసెస్ యాడ్ చేసినా కూడాను ఉప్పు, కారపొడి ఆర్ పొడిలు అంటే ఈ స్పైసీ పౌడర్స్ అంటూ ఏమి యూజ్ చేయలేదు. సో కొంచెం చికెన్ కుక్ అయిన తర్వాత వాటిని యాడ్ చేసి ఇంకా టేస్టీగా యమ్మీగా తయారు చేద్దాం. వెల్, సో చికెన్ బయట నుంచి కలర్ మారాలి, అప్పటి వరకు మనం దీన్ని మెల్లగా కుక్ చేసుకుందాం. బయట నుంచి చికెన్ పీసెస్ కలర్ మారిపోయింది కదా, ఇప్పుడు నేను ఇందులో స్పైసెస్ యాడ్ చేయడం మొదలు పెడతాను. ఫస్ట్ వేసుకుంటున్నాను దానికంటే ముందర ఈ టమాటో సాస్, లేకపోతే టమాటో ప్యూరీస్ని యాడ్ చేసుకోండి, లేదా టమాటోస్ని కూడా డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు. ఐ థింక్ ఒక చిన్న టమాటో యాడ్ చేస్తే ఆ ఎక్స్ట్రా పులుపు అండ్ టెక్స్చర్ని కూడా యాడ్ చేస్తుంది. లెట్స్ డూ దట్ నౌ. ఇప్పుడు వేసుకుందాం ఫస్ట్ కారపొడి, నైస్ అండ్ స్పైసీగా ఉండేటట్టుగా కొంచెం ఎక్కువగానే వేసుకుందాం. అండ్ కర్రీ పౌడర్ అండ్ కాజన్ స్పైస్ వేసేసుకుందాం. ఒకవేళ కాజన్ స్పైస్ లేకపోతే కొంచెం సినమన్ అంటే దాల్చిన చెక్క పౌడర్ అండ్ ధనియాల పౌడర్, జీరా పౌడర్ ఇవన్నీ కూడా వేసుకున్నా కూడా ఇంచుమించు ఫ్లేవర్ని మిమిక్ చేయొచ్చు. ఈ కాంబినేషన్ అనేది డిఫరెంట్ కాబట్టి టర్బన్ చికెన్ కర్రీ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది. మనం సాల్ట్ వేసుకుందాము. బాగా డిలేట్ చేస్తున్నాం సాల్ట్. కొంచెం సాల్ట్. చికెన్ని మ్యారినేట్ చేయట్లేదు కాబట్టి వెజిటేబుల్స్కి అండ్ చికెన్కి పర్ఫెక్ట్గా సరిపడా సాల్ట్ ఒకటేసారి వేసేసుకుంటున్నాను. అండ్ కొంచెం వాటర్ని యాడ్ చేద్దాం. ఇలా చూస్తే మరి డ్రైగా ఉంది కదా, మనం బోన్స్ ఉన్న చికెన్ పీస్ యూస్ చేస్తున్నాం. ఇలా కొంచెం వెట్ హీట్ అంటే వాటర్ అవన్నీ వేసుకుని ఉడికిస్తే ఆ లోపల ఉన్న జ్యూసీనెస్ కూడా ఇంకా రిలీజ్ అయ్యి చికెన్ ఇంకా టేస్టీగా ఉంటుంది అనమాట. సో దట్స్ వాట్ వి గోనా డూ. ఓ బోల్డ్ అంత కారం వేసేసాను. ఇట్స్ గోనా బి నైస్ అండ్ స్పైసీ. బాగా మరగనిద్దాము. చికెన్ కర్రీ బాగా మరుగుతుంటే ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేసిన తర్వాత కొంచెం థిక్గా అయిపోతుంది కదా, ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం దీన్ని మెల్లగా కుక్ చేసుకుందాం. ఇంచుమించు ఒక 15 నిమిషాలు పడుతుంది. కొంచెం తక్కువ మంట మీద, కింద బర్న్ కాకుండా. థిక్ బాటమ్ ప్యాన్ యూస్ చేస్తే ఆ టెన్షన్ లేదు. కానీ ఒకవేళ థిన్ బాటమ్ ప్యాన్ యూస్ చేస్తుంటే ఎప్పటికప్పుడు స్టిర్ చేసుకోండి, సో దట్ కింద ఏం అడుగున అంటది అనమాట. సో ఇట్ విల్ బి పర్ఫెక్ట్. ఓ స్మెల్స్ రియలీ రియలీ రిచ్, చాలా గ్రాండ్గా ఉంది. ఎంత మాట్లాడినా కూడా ఆ ఇండియన్ స్పైసెస్ అరోమా ఇస్ పర్ఫెక్ట్లీ రియలీ నైస్. సో దట్స్ వాట్ వీ గోనా డూ. ఒక 15 నిమిషాలు మనం మెల్లగా దీన్ని కుక్ అవనిద్దాము, దాని తర్వాత కలుద్దాం. ఆల్ రైట్, సో బాగా బాయిల్ అయిన తర్వాత కొంచెం థిక్గా అయిపోతుంది కదా, పర్ఫెక్ట్ కర్రీ. ఇన్ఫ్యాక్ట్ చికెన్ పులుసు అవన్నీ తయారు చేసుకునేటప్పుడు ఎలా ఉంటుంది, గ్రేవీ కర్రీ అలాగే ఉంటుంది. బాగా కుక్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ చుట్టుగా వచ్చింది అనుకోండి, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిన టెక్నిక్ గుడ్డి గుర్తు మనం ఇక్కడ కూడా ఫాలో అయిపోవాలన్నమాట. సో ఇది కుక్ అవుతూ ఉండగా సడన్గా నాకు అనిపిస్తుంది ఇంత యమ్మీ డర్బన్ చికెన్ కర్రీ తయారు చేసినప్పుడు పర్ఫెక్ట్ మీల్ లాగా ప్లేట్ చేస్తే ఇట్స్ గోనా లుక్ రియలీ రియలీ నైస్. సో దట్స్ వాట్ వీఆర్ గోనా డూ. ఏం చేద్దామో తెలుసా, ఈ చికెన్ కర్రీతో పాటు మనం కొంచెం ఈజిప్షియన్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న ఒక బ్యూటిఫుల్ ఫ్లాట్ బ్రెడ్ని తయారు చేసుకుందాం. సౌత్ ఆఫ్రికాలో వెరైటీ ఆఫ్ కంట్రీస్ ఇన్ఫ్లుయెన్స్ ఎందుకు ఉందంటే, ఒకటి ఇలా కాలనైజేషన్ వల్ల డచ్ వాళ్ళు కానీ, స్పానిష్ వాళ్ళు కానీ, బ్రిటిష్ వాళ్ళు కానీ అక్కడికి వెళ్ళి స్థిరపడడం, బిజినెస్ చేయడం వల్ల వాళ్ళ కల్చర్ వస్తే స్లేవ్స్ లాగా ఈజిప్షియన్స్ కానీ లేకపోతే మన ఇండియన్స్ కానీ కూడా వెళ్ళడంతో ఈ స్టైల్ ఆఫ్ కుకింగ్ కూడా కనిపిస్తూ ఉంది. సో 2 రకాల డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్నాయి కాబట్టి ఒక మంచి స్పైసీ ఇండియన్ టచ్ ఉన్న ఈ డర్బన్ చికెన్ కర్రీ తయారు చేసుకున్నాం కదా, కొంచెం ఈజిప్షియన్ ఫ్లేవర్స్ ఉన్న ఒక బ్యూటిఫుల్ ఫ్లాట్ బ్రెడ్ తయారు చేసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ ప్రెజెంటేషన్ని పక్కన పెట్టేసుకుందాం. అండ్ ఎస్,
ఈ డర్బన్ చికెన్ కర్రీకి పైన టాపింగ్ లాగా నేను ఒక చిన్న ఫ్రైడ్ మిక్స్చర్ని తయారు చేసుకున్నాను. కొంచెం క్రిస్పీ బేజిల్ అనమాట, డీప్ ఫ్రైడ్ బేజిల్ అండ్ బ్రాకలీ ముక్కల్ని కూడా బుజ్జి బుజ్జిగా కట్ చేసుకుని క్రిస్పీగా తయారు చేసుకున్నాను. అండ్ యు నో అబౌట్ మీ స్పైస్ అంటే నాకు పిచ్చి, అందుకనే కొంచెం చిల్లీస్ కూడా నేను రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఈ ఫ్లాట్ బ్రెడ్ క్రిస్పీని స్టార్ట్ చేద్దాం. రైట్, పర్ఫెక్ట్. ఆ కన్సిస్టెన్సీ జస్ట్ వాట్ ఐమ్ లుకింగ్ ఫర్. ఇలాగే ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను, అలాగే వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇప్పుడు మనం దీన్ని పక్కన పెట్టేసుకుందాం అండ్ ఈ ఫ్లాట్ బ్రెడ్ ప్రొసీజర్ని స్టార్ట్ చేద్దాం. జనరల్గా అయితే మనం రోటీస్ అంటే గోధుమ పిండితో తయారు చేసుకుంటాం. ఇవాళ రేపైతే కొంచెం హెల్దీ అని చెప్పి గోయింగ్ బ్యాక్ టు రూట్స్ అంటూ మనం జొన్న పిండితోటి కూడా, జొన్న రొట్టెలు కూడా ఎంజాయ్ చేస్తున్నాం. కానీ ఫ్లాట్ బ్రెడ్కి కాంబినేషన్ ఇలాంటి స్పైసీ కర్రీ ఉన్నప్పుడు రెగ్యులర్ ఆల్ పర్పస్ ఫ్లవర్ అంటే మైదాతో తయారు చేసుకుంటే కొంచెం సేఫ్గా అండ్ కొంచెం ఇండల్జెన్స్ లాగా కూడా అనిపిస్తుంది అనమాట. సో నేను కొంచెం మైదా పిండిని, ఏం లేదు, జస్ట్ మైదా పిండిని వాటర్ తోటి కలిపేసుకొని చపాతీ పిండిలా కలిపేసుకున్నాను. ఇన్ని వంటలు నేర్పిస్తున్నాను, చిన్న చపాతీ పిండిలా ఎక్స్ప్లెయిన్ చేయను. ఆల్ రైట్, సో కొంచెం డస్ట్ చేసేసుకుందాం కింద. మనం దీన్ని మనం స్ప్రెడ్ చేసుకుందాం. ఈజిప్షియన్ స్టైల్ అంటూ ఎందుకు స్పెసిఫై చేసుకున్నానో తెలుసా? ఈజిప్షియన్ ఫ్లాట్ బ్రెడ్స్ అనేవి చాలా పెద్దగా ఉంటాయి అన్నమాట. సో మరీ మనం అంత పెద్దగా చేసుకోకపోయినా కూడా, ఎందుకంటే వీళ్ళు తందూర్ అవెన్లో కింద పెట్టేసుకుని ఆ బట్టి అంటారు కదా, బట్టీలో కుక్ చేసుకుంటారు. మనకు అవన్నీ లేవు కదా, అందుకనే మనం కొంచెం బుజ్జిగానే తయారు చేసుకుందాము, కానీ ఆ ఈజిప్షియన్ టచ్ తోటి. అదేంటో చూద్దాము. కానీ ఫస్ట్ అయితే దీన్ని స్ప్రెడ్ చేసేసుకుందాం. ఎస్, చపాతీ పిండిలాగే మనం కలిపేసేటప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ అండ్ సాల్ట్ కూడా యాడ్ చేశాను కాబట్టి ఇట్స్ గోయింగ్ టు టేస్ట్ పర్ఫెక్ట్. ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. నాలాంటి వెరైటీ ఆర్టిస్టులు ఉన్నారనుకోండి చపాతీల విషయంలో, దిస్ ఇస్ అ పర్ఫెక్ట్ బహానా అనమాట. ఓకే, కొంచెం పొడుగా రావాలి, ఓవెల్గా. డన్. అండ్ ఇలా ఫింగర్ తోటి ప్రెస్ చేద్దాం. ఓకే, దిస్ ఇస్ డన్. ఇప్పుడు కాస్త నువ్వులను తీసుకుందాము. మంచి క్రంచ్ని అండ్ నటీ ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది సెసమీ సీడ్స్, అంటే తెల్ల నువ్వులు. అండ్ లైట్గా ఒకసారి ప్రెస్ చేసుకున్నాను. ఇందాక స్ప్రెడ్ చేసేటప్పుడు నేను కొంచెం గట్టిగా ప్రెస్ చేశాను కదా, ఇప్పుడు అది పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ అయిపోయింది. దిస్ లుక్స్ నైస్ టు మీ. ఇప్పుడు జాగ్రత్తగా ఎక్సెస్ని డస్ట్ చేసేసి కూడా మెల్లగా కుక్ చేసుకుందాం. మనం తయారు చేసుకునే ఈ ఈజిప్షియన్ ఫ్లాట్ బ్రెడ్ అనేది కొంచెం థిక్గా ఉంటుంది కాబట్టి కొంచెం మెల్లగా కుక్ చేసుకోవాలి, సో దట్ లోపల వరకు పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. అండ్ నువ్వులు వేసుకున్న వెంటనే చుట్టుపట్ల ఆడుతుంది. దట్స్ పర్ఫెక్ట్లీ బ్యూటిఫుల్. ఓకే, ఒక వైపు కూడా మెల్లగా కుక్ చేసేసుకుందాం. ఇంకొక బ్రెడ్ని కూడా రెడీ చేసుకుంటాను. ఇన్ఫ్యాక్ట్ ఇలా బ్రెడ్స్ బోల్డ్ అని తయారు చేసి పెట్టేసుకుంటే ఒకటేసారి ఇళ్ళలో అవెన్ ఉందనుకోండి, అవెన్లో కూడా పాప్ చేసుకోవచ్చు. లేకపోతే సింపుల్గా ఇలా తవా మీద కుక్ చేసేసుకోవచ్చు. ఐ థింక్ ఇట్స్ పర్ఫెక్ట్, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఒక్కసారి చికెన్ కర్రీ తయారు చేసేసుకుంటే ఇలా బోల్డ్ అని యమీ బ్రెడ్స్ తయారు చేసుకుని సర్వ్ చేసుకుంటే, ఇన్ఫ్యాక్ట్ సెట్టింగ్ కూడా, సర్వ్ చేసేటప్పుడు సెట్టింగ్ కూడా కొంచెం డిఫరెంట్గా చేశారనుకోండి ప్రెజెంటేషన్తో, ఒక మంచి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ లాగే ఉంటుంది, చాలా తక్కువ ఖర్చుతోటి. ఓకే, రెడీ అయిపోయింది. ఓ బ్యూటిఫుల్, బ్యూటిఫుల్, పర్ఫెక్ట్. సో ఇందాక మనం పెట్టుకున్న లైన్స్తో సహా మన చికెన్ కర్రీ, డర్బన్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా రెండు కలిపేసి ఫ్యాన్సీ ప్రెజెంటేషన్ తర్వాత కలిసేస్తాను. ఆల్ రైట్, మన జర్నీ, ఈ సౌత్ ఆఫ్రికన్ జర్నీ ఈరోజు డర్బన్ చికెన్ కర్రీతో స్టార్ట్ చేసుకుని ఈ ఈజిప్షియన్ ఫ్లేవర్స్ ఉన్న ఫ్లాట్ బ్రెడ్ తోటి ఎండ్ చేస్తున్నాం. వెరీ ఇంట్రెస్టింగ్, రైట్? ఇందాక అనుకున్నట్టుగా కాస్త నెయ్యి పక్కన పెట్టేసుకున్నాను. ఫైనల్గా ఈ డీప్ ఫ్రైడ్ గుడ్నెస్ మీద కొంచెం కాదుకొస్తా బాగా ఎక్కువ నెయ్యి వేసేసుకుని సర్వ్ చేయండి. ఆహా, టేస్ట్ చేసిన వెంటనే అంటారు వావ్ ఏం రుచి. నెక్స్ట్ ఒక సూపర్ యమీ ఫ్రూట్ తోటి ఒక సాలెడ్ తయారు చేసుకుందామని. ఇన్ఫ్యాక్ట్ ఈ రెసిపీ అమెరికాలో చాలా చాలా ఫేమస్. ఎందుకు అంటే అమెరికన్ వర్షన్ ఆఫ్ దిస్ సాలెడ్ ఆల్సో ప్రతి ఒక్క చిన్న రెస్టారెంట్ నుంచి పెద్ద రెస్టారెంట్లో సర్వ్ చేస్తుంటారు. అంతెందుకు ఇక్కడ కూడా ప్రతి ఒక్క బుఫేలో కంపల్సరీ ఈ ఫ్రూట్ సాలెడ్ మీరు చూసే ఉంటారు.
అదేంటో తెలుసా? లెట్స్ ట్రై అవుట్ అంబ్రోసియా సాలడ్. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామా? యూస్ చేస్తున్నాను ఇక్కడ క్యాన్డ్ పైనాపిల్, అంటే ఆల్రెడీ కట్ చేసి క్యాన్స్లో పెట్టి అమ్మేస్తుంటారనమాట. చాలా చాలా స్వీట్గా చాలా టేస్టీగా ఉంటుంది. దీంతో పాటు యాపిల్, ఆరెంజ్ అండ్ నల్ల ద్రాక్ష, కాస్త తేనె అండ్ ఆరెంజ్ మార్మిలాడ్, అంటే ఆరెంజ్ జామ్ అని అనుకోవచ్చు అనమాట. దీంతో పాటు డ్రై ఫ్రూట్ మిక్స్చర్ కూడా యూస్ చేస్తున్నాను. నేనైతే ఇక్కడ నాకు అవైలబుల్ అని చెప్పేసి నేను ఇక్కడ కొంచెం క్యాషూస్ యూస్ చేస్తున్నాను, కిస్మిస్ యూస్ చేస్తున్నాను, బాదాం యూస్ చేస్తున్నాను. దీంతో పాటు కాస్త బటర్ యూస్ చేద్దాం, కొంచెం క్రీమ్ అండ్ ఫైనలీ నేను ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నట్స్ కూడా పెట్టుకున్నాను అనమాట. పైన టాపింగ్కి చెరీస్ పెట్టుకుంటున్నాను అండ్ దానిమ్మ గింజలు డ్రైడ్ అండ్ పీనట్స్. ఈ అంబ్రోసియా సాలడ్ అనేది మన పరపతి ప్రకారం, అంటే ఎంత అఫోర్డ్ చేయగలుగుతామో, ఎంత రిచ్గా తయారు చేసుకోవచ్చో దాని ప్రకారం కూడాను ఇంకా రిచ్గా రాయల్గా మారిపోతుంది. నేనైతే స్టాండర్డ్ ఇంగ్రీడియంట్స్ తోటి చాలా ఈజీగా తక్కువ ఖర్చుతోటి టేస్టీగా తయారు చేసుకోబోతున్నాను. అందుకనే కొంచెం డిఫరెంట్ టచ్ కూడా యాడ్ చేసుకోబోతున్నాను ఇందులో. నేను ఇందులో బ్రెడ్ పీసెస్ని మేపుల్ సిరప్లో సోక్ చేసి ఈ సాలడ్లో యాడ్ చేసి ఇంకా రిచ్గా తయారు చేసుకుంటున్నాను. అండ్ అంబ్రోసియా సాలడ్ అనేది మిగతా సాలడ్స్ చూసిన వెంటనే సపరేట్గా ఎలా చెప్పొచ్చు అంటే దాని కలర్ వల్ల. దీంట్లో నేను విప్ క్రీమ్ని కూడా యూస్ చేస్తున్నాను అనమాట. సో నైస్ థిక్ రిచ్ క్రీమ్ని కూడా యాడ్ చేసుకుంటే క్రీమీగా టేస్టీగా ఫ్రూట్ తోటి పర్ఫెక్ట్ డివైన్ కాంబినేషన్లా ఉంటుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ యాపిల్ అండ్ ఆరెంజ్ ఒకటే రెడీ చేసుకోలేదు, వాటిని రెడీ చేసేసుకుందాం. నెక్స్ట్ ఆరెంజ్ కూడా రెడీ చేసుకుందాము. ఇలాంటి కట్టింగ్ ఉన్నప్పుడు మంచి షార్ప్ నైఫ్ పెట్టుకుంటే చాలా ఈజీగా ఈ పని చేసేయచ్చు. ఈ ఆరెంజ్ ఫ్లేవర్ని ఇంకా రిచ్గా చేయడానికి నేను ఇందులో ఆరెంజ్ మార్మలేడ్, అంటే ఈ ఆరెంజ్ జామ్ని కూడా యూస్ చేస్తున్నాను కాబట్టి చాలా స్ట్రాంగ్ సిట్రసీ ఫ్లేవర్ ఉంటుంది. సో ఇలా ఈజీగా మనం తొనలు అంటారు కదా, అలా బిట్స్ అండ్ పార్ట్స్ లాగా కట్ చేసేసి కూడా పెట్టేయచ్చు అనమాట. సో ఇలా కట్ చేసేసుకుని పెట్టేసుకుందాం మిగతావి కూడాను. ఆల్రైట్, ఆరెంజ్ అండ్ ఈ యాపిల్ పని అయిపోయింది కాబట్టి అన్నీ యాడ్ చేసుకోవడం మొదలు పెట్టేద్దాము. చాలా చాలా క్విక్ అండ్ ఈజీ సాలడ్ ఇది. ఇన్ఫ్యాక్ట్ మొత్తం మీల్ అయిపోయిన తర్వాత ఫ్రూట్స్ బోల్డ్ అని ఉంటే సపరేట్గా కట్ చేసి పెట్టకుండా ఇలా విప్ చేస్తే ఇట్ లుక్ వెరీ వెరీ నైస్ అండ్ టేస్ట్ సూపర్. సో ఇందులో ఫస్ట్ వేసేసుకుంటున్నాను నల్ల ద్రాక్ష, బ్లాక్ గ్రేప్స్, తర్వాత చెరీస్ వేసుకుంటాను. చెరీస్, ఫ్రెష్ చెరీస్ దొరుకుతుంది, అది కూడా సూపర్గా ఉంటుంది. ఇందులో నేను వేసుకుంటున్నాను కొంచెం ఈ ఆరెంజ్ మార్మలేడ్. మనం ఇందాక అనుకున్నట్టుగా ఆరెంజ్ మార్మలేడ్లో ఆ ఆరెంజ్ స్కిన్ పీల్ కూడా ఉంటుంది కాబట్టి ఒక మంచి టేస్ట్ని యాడ్ చేస్తుంది. యాడ్ చేసేసుకుంటున్నాను అండ్ నట్స్, మిక్స్డ్ నట్స్, పైనాపిల్ ముక్కను కూడా ఆల్రెడీ సోక్డ్ ఉంటుంది కాబట్టి ఈజీగా తుంచేసి మరి వేసేసుకోవచ్చు హ్యాపీగా. సో టెంప్టింగ్. ఈసారి అయితే తయారు చేసేటప్పుడే 1-2 ఇంగ్రీడియంట్ తినేయాలన్నట్టుంది, కానీ ఫైనల్గా టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉంటుందో అసలు. అండ్ ఇందులో వేసుకుందాం ఒక డిఫరెంట్ క్రంచ్ కోసం ప్రొమోగ్రానేట్ సీడ్స్, అంటే దానిమ్మ గింజలు అండ్ వేయించి పెట్టుకున్న పల్లీలు. ఓకే, అన్నీ వేసేసుకున్నాం. ఇప్పుడు నేను ఇందులో వేసుకుంటున్నాను కొంచెం క్రీమ్, నైస్ బిగ్ dollop ఆఫ్ whipped cream. మెల్లగా వీటిని కలిపేసుకుందాం. ఈ అంబ్రోసియా సాలెడ్లో సెలరీ స్టాక్ని కూడా యాడ్ చేస్తారు. దట్ యాడ్స్ అ డిఫరెంట్ రిచ్ ఫ్లేవర్. ఈ కాంబినేషన్ అనేది చాలా ఇంట్రెస్టింగ్. ఇన్ఫ్యాక్ట్ ఇలా చూస్తే మనం ఫ్రూట్ సలాడ్, కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ తయారు చేసుకున్నట్టుగానే ఉంది కదా, కానీ ఆ సెలరీ ఆ ఫ్లేవర్ని పూర్తిగా మార్చేస్తుంది. సో కొంచెం సెలరీని యాడ్ చేద్దాం. మరీ పెద్దగా ఉంటే సడన్గా సెలరీ బిట్ అనేది చాలా స్ట్రాంగ్ ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది. అందుకని నేను కొంచెం
మిన్స్ చేసుకుంటాను ఇప్పుడు, అంటే బుజ్జి బుజ్జిగా కట్ చేసి పెట్టుకుంటాను. కిడ్స్ పార్టీకి కానీ లేకపోతే సింపుల్గా హెల్దీగా ఫ్రూట్స్ తినాలి అని అనిపించినప్పుడు ఇట్స్ అ పర్ఫెక్ట్ రెసిపీ. ఓకే, దిస్ లుక్స్ పర్ఫెక్ట్, దిస్ లుక్స్ రియలీ నైస్. కానీ మరీ బోరింగ్గా బేసిక్ రెసిపీ ఎందుకు, ఇంకా కొంచెం మ్యాజిక్ని యాడ్ చేద్దాం. అమెరికాలో ఈ ఆంబ్రోసియా సాలెడ్కి ఒక డిఫరెంట్ వర్షన్ ఉంది. ఇందులో మార్ష్ మెలోస్ని యాడ్ చేస్తారంటే అమెరికాలో క్యాంపింగ్ కల్చర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కదా, సో మార్ష్ మెలోస్ అనేవి క్యాంపింగ్లో యూజ్ చేస్తూ ఉంటారు. అవే మార్ష్ మెలోస్ని ఈ సాలెడ్లో యాడ్ చేసి ఒక డిఫరెంట్ టెక్స్చర్ అండ్ టేస్ట్ని స్వీట్నెస్ని యాడ్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనకి మార్ష్ మెలోస్ ఎలా దొరుకుతున్నాయి, నేను చెప్పే హర్బ్సే దొరకడం కొంచెం కష్టం అని అంటున్నారు. సో మార్ష్ మెలోస్ బదులు నేను యూజ్ చేస్తున్నాను ఇక్కడ బ్రెడ్ని, సింపుల్ ప్లెయిన్ బ్రెడ్, ఏది శాండ్విచ్ బ్రెడ్ అని అంటుంటారు కదా, మిల్క్ బ్రెడ్ కానీ అవన్నీ యూజ్ చేయొచ్చు. తవ్వ మీద పెట్టుకుని ఒక డిఫరెంట్ టెక్స్చర్ని యాడ్ చేద్దాం. చపాతీ పెన్నం మీదే హ్యాపీగా చేసుకోవచ్చు మనం. ఇది కొంచెం బటర్, నాన్ స్టిక్ ప్యాన్ కాబట్టి సర్రన జారుతుంది, పర్ఫెక్ట్గా కోట్ చేస్తుంది. దట్స్ వాట్ వీ వాంట్. మరి హెల్దీ అని అంత స్ట్రాంగ్గా చెప్పాను, విప్ క్రీమ్ కూడా యాడ్ చేశాను కాబట్టి కొంచెం బటర్ వేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు బ్రెడ్ ముక్కల్ని నేను కొంచెం కచ్చా పక్కాగానే కట్ చేసేసుకున్నాను, డైరెక్ట్గా వేసేసుకున్నా. కొంచెం పెద్దగా కట్ చేసుకోవడంతో ఏమవుతుందంటే ఫ్రూట్స్ మిక్స్చర్లో వేసుకుంటాం కదా, ఫ్రూట్ యూజ్ అయ్యే జ్యూసెస్ని కూడా సోక్ చేసుకొని టేస్టీగా ఉంటుంది. మరి చిన్నగా కట్ చేసుకున్నాం అనుకోండి ఇంకా విరిగిపోయి పేస్ట్ లాగా ఫామ్ అయిపోతుంది. ఓకే, అంత జ్యూసెస్ అంతా సోక్ చేసుకుంది. ఒకవేళ కావాలి అంటే మీరు బ్రెడ్ క్రమ్స్ని కూడా యూజ్ చేయొచ్చు, కానీ ఇది ఈజీ క్విక్ వర్షన్ కాబట్టి ఇలా చేస్తున్నాను. ఇప్పుడు ఇలా బటర్లో, మెల్టెడ్ బటర్లో సోక్ అయిన ఈ బ్రెడ్ ముక్కల్ని నేను యాడ్ చేసేస్తున్నాను. పర్ఫెక్ట్. ఆల్ రైట్, సింపుల్గా, క్విక్గా, ఈజీగా, తక్కువ ఖర్చుతో, ఎకనామికల్గా తయారు చేసుకున్న రిచ్ ఆంబ్రోసియా సాలెడ్ ఇది. ఫైనల్గా కొంచెం హనీ కూడా రిజల్ట్ చేద్దాం, లేదు అంటే కొంచెం మేపుల్ సిరప్ కూడా యాడ్ చేసుకోండి. ఇట్స్ రియలీ నైస్. సూపర్ సాలెడ్ రెడీ అయిపోయింది. ఇంకేం చేయాలి, డైరెక్ట్గా ప్రెజెంటేషన్ చేసేసి టేస్టింగ్లో కలిసేద్దాం. So let's taste. పైనాపిల్ ముక్కే టేస్ట్ చేసినా కూడా ఆరెంజ్ ఫ్లేవర్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒకవేళ మీకు ఆరెంజ్ ఎంతగా నచ్చకపోతే ఆరెంజ్ జామ్ని పక్కన పెట్టేసుకోండి. ఆహా, ఇట్స్ గోనా టేస్ట్ రియలీ నైస్. వేసుకున్న కొంచెం దానిమ్మ గింజలు కూడా ఒక డిఫరెంట్ క్రంచ్ని యాడ్ చేస్తుంది. చాలా రిచ్గా తయారు చేసుకోవాలి అంటే ఇంకా రిచ్ డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు. కానీ అందరి దగ్గర పల్లీలు ఉంటాయి కాబట్టి పల్లీని రోస్ట్ చేసుకున్నా కూడా సూపర్గా ఉంటుంది. చాలా టేస్టీ, చాలా ఇండల్జింగ్గా ఉంది, చాలా క్రీమీగా ఉంది. ఆహా, ఇట్ ఈస్ పర్ఫెక్ట్. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో ఇంకొక సౌత్ ఆఫ్రికన్ కుజిన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఎందుకంటే సౌత్ ఆఫ్రికాలో ప్రతి ఒక్క ఏరియాలో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ కుకింగ్ ఉంటుంది. అక్కడ ఉన్న ఇండిజినియస్ ట్రైబ్స్ వల్ల, అంటే లోకల్ పీపుల్ ఒక్కొక్క చోట ఒక్కొక్కలాగా వండడంతో సౌత్ ఆఫ్రికన్ కుజిన్ చాలా రిచ్గా ఉంటుంది. అదేంటో మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో చూద్దాం. ఎక్కడ? గ్లోబల్ కుజిన్ వావేం రుచిలో.